హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. దాని తయారీ విధానం ప్రాసెస్ చూసేయండి. ఈ కర్రీ అనేది పరోటాలోకి, చపాతీలోకి మనం కొంచెం కూర అన్నంలో కలుపు తిన్నా అన్నం అంతా అవుతుందండి. చాలా టేస్టీగా ఉంది. ఈరోజైతే కొత్తగా బండి మార్చానండి. ఇనుప మూకుడు పెట్టాను. రెస్టారెంట్లో కూడా ఇనుప మూకుడులోనే వండుతారు కదా, అసలు ట్రై చేద్దామని పెట్టాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, టేస్టీగాని. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోవాలండి. గుండుకాయ ముక్కలు, ఇందాక ముక్కల్లో వేసిన తోలు తీసాను కదా, అదేంటంటే అది కందనకాయకి పట్టు ఉంటుంది కదా తెల్లగా, అదైతే మేము వేసుకోమండి, అందుకే పక్కకు తీసేసాను. ఖాళీగా చక్కగా చాలా బాగా ఉడికిందండి కూర అయితే. ఇందులో వేసిన తర్వాత మనం వండే కూర అనేది గిన్నెల ప్రభావం కూడా ఉంటుందండి. ఒక్కొక్కటైతే మాడతాయి చేమండి గిన్నెలో గట్టని. ఇంకేంటండి, తగినంత పసుపు ఎక్కువే వేసుకుంటానండి నేనైతే. కళ్ళుప్పు వేసుకున్నానండి, మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ముక్కలకు పట్టేలాగా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. నేనైతే ఇందులో వాటర్ ఏం తీసుకోలేదు. మనం ఉప్పు పసుపు వేసిన తర్వాత వాటర్ అనేది అందులో ఉన్నదంతా బయటకు వచ్చేసింది, చూసారా? మీరు తినగలిగినంత కారం వేసుకోండి. నేను ఈ కర్రీ అయితే గ్యాస్ సిమ్లోనే పెట్టి వండానండి. మనం చపాతీ చేసుకున్నప్పుడు కూడా ఇలాగే గ్రేవీ కర్రీ కింద వండుకుంటే చాలా బాగుంటుందండి. పరోటాలోకైనా చపాతీలోకైనా కొంచెం కూర వేసుకుంటే రైస్ అంతా కలిసిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న మసాలా అండి అది. అంతే, నేనైతే వాటర్ అనేది కొంచెం కూడా వేసుకోలేదు, మిక్సీలోనే కొంచెం వేసుకుని మిక్సీ పట్టాను అంతే.
ఒక్క 5 నిమిషాలు. ఆయిల్ అంతా పైకి వచ్చింది చూసారా. నేను ఇందులో ఒక్క వాటర్ అండ్ చుక్క అనేది వేసుకోలేదండి అసలు. కూర అయితే చాలా బాగా వచ్చింది, టేస్టీ కూడా బాగుంది. మీకు నచ్చినట్టయితే వీడియో అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. వెయ్యికి దగ్గరలో ఉన్నాను. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసానండి. కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదని కరివేపాకు వేసాను. టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి.